తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన సిబిఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి వైసీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పూజలు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటారా అని నిలదీశారు. రాజకీయాల కోసం దేవుడిని సైతం లాగుతారా అంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం పైన ఒక అబద్ధపు ప్రచారం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పని మాట్లాడిన నీచమైన మనుషులు, ముఖ్యమంత్రులు, నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వారు. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే దిగజారిపోయిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈ రోజు వాళ్ళు ఏం మాట్లాడతారు? సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కి ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన ఇచ్చిన రిపోర్ట్ కి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానివ్వండి, రోడ్డు మేరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం గారికి డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రెండో రోజు పవన్ కళ్యాణ్ గారు దుర్గగుడికి వచ్చి మెట్లు కడిగి జరిగినట్టుగా ఆ రోజు ఆయన గారు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా హిందుత్వం మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే, మీరు చేసిన తప్పుకి, మీరు మాట్లాడిన తప్పులకి మళ్ళీ అదే దుర్గగుడి దగ్గరికి వచ్చి మెట్లు కడిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినందుకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం